హాయ్ ఎవ్రీవన్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే విజయనగరం స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ మినప్పుటుకులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియోలో. సో ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కొరకు చాలా బాగుంటుందండి. సో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ దీని కొరకు అయితే నేను ప్లెయిన్ మినపరుపుని తీసుకున్నాను. అందులో ఏంటంటే కొద్దిగా మైదాని యాడ్ చేశాను. సో మీకు మైదా క్వాంటిటీ ఎంత ఇయ్యాలో తెలియకపోతే కొద్దిగా యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని నేను మీకు వీడియోలో ఒక చిన్న టిప్ చూపిస్తానండి. ఆ టిప్ని ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని అందులో వేసిన తర్వాత కింద నుంచి పైకి రావాలి. అది కింద ఉండిపోకూడదు, పైన ఉండిపోకుండా కింద నుంచి పైకి వచ్చినట్లయితే మీ పిండి పర్ఫెక్ట్ అండి. ఓకే. సో ఇప్పుడు నేను నా పిండి పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీరా. సో జీరా మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువగా కావాలంటే 2 స్పూన్స్ వేసుకుంటే నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. సో తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న నేను పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర అండ్ అల్లం పీసెస్, ఆనియన్ ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు పిండి మనకి కొంచెం టైట్ అవుతుంది ఇవన్నీ యాడ్ చేసాక. సో మీకు కనుక కొంచెం టైట్గా అనిపించినట్లయితే లైట్గా వాటర్ అప్లై చేసుకోండి. సో లైట్గానే చేయండి, ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు, మళ్ళీ పాడవుతుంది. సో లైట్గా వాటర్ అప్లై చేసిన తర్వాత దీన్ని నేను వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా చూడండి, ఏ విధంగా చిన్న చిన్నగా వేయండి, పెద్ద పెద్ద వేయొద్దు, చిన్న చిన్న పుడుగుల్లాగా వేసుకోండి. సో చిన్న మీ కళాయిలో ఆయిల్ ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా వేయండి. మనకి ఇవి కలపడానికి కూడా ఫ్రీగా ఉండాలండి, ఎక్కువ ఒకేసారి వేయొద్దు. సో కొంచెం వేసుకొని ఫ్రీగా కలుపుకున్నట్టయితే బాగా ఫ్రై అవుతాయండి. ఇవి బోత్ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విజయనగరం స్ట్రీట్ ఫుడ్ మినప్పుటుకులు అనేవి మనకి రెడీ అయిపోతాయి. చూడండి, బోత్ సైడ్స్ కూడా ఎంత చక్కగా కాలిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు ఏ చట్నీతో పాసిబుల్ అయితే ఆ చట్నీతో తీసుకొని, నేనైతే కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాను. సో ఏ చట్నీతో అయితే ఆ చట్నీతో మనం దీన్ని తీసుకోవచ్చు. స్పెషల్గా ఇదే చట్నీ ఉండాలని ఏం లేదు. సో దీనికైతే చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.